ఈరోజు ఇంత మునుపు కూడా ఒకసారి ఇదే మరిగా వచ్చింది. ఒకసారి గతం లేకపోతే 23, 24, 16%, 18, 19లో కూడా 32% డెఫిసిట్ పడింది. ఈరోజు మనం చూసినప్పుడు ఈ సంవత్సరం అన్ని జిల్లాల్లో కూడా ఏ జిల్లాకు కూడా ఎగ్జంప్షన్ లేదు. అన్ని జిల్లాల్లో కూడా నార్మల్ కంటే తక్కువగా వర్షపాతం పడే పరిస్థితి ఉంది. కొన్ని జిల్లాల్లో 42% డెఫిసిట్ ఉండొచ్చని ఒక అంచనా. ఇంకొక పక్కన జూలై నెలలో 68% డెఫిసిట్ వర్షపాతం పడే పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం మంత్ వారీగా మీరు ఒకసారి చూస్తే జూన్లో -25, జూలైలో -68, ఆగస్ట్ -35, సెప్టెంబర్ -35, అక్టోబర్ -25, నవంబర్ -20, డిసెంబర్లో +1. ఆ నెలలో తక్కువ వర్షపాతం పడుతుంది. అది కూడా ఈ యొక్క దక్షిణాంధ్రలో నెల్లూరు, తిరుపతి దగ్గర కొంచెం వర్షాలు పడతాయి. ఇంకొక పక్కన చూస్తే దేశ బేసిన్స్లో కూడా ఆల్మట్టి సాధారణ ఇన్ఫ్లో 427 ఉంటే ఈసారి అంచనా 180, నారాయణపూర్లో 468 ఉంటే ఈసారి 139, ఉజ్జయిని 111 ఉంటే ఈసారి 86, జోరాల 754 రావాల్సి వస్తే 193, తుంగభద్ర 219 గాను 201, సుంకేశ్వర 206 గాను 41, శ్రీశైలం 753 టీఎంసీ రావాల్సి వస్తే ఈసారి 214. ఈ విధంగా ఆలోచించినప్పుడు మనకు నీళ్ళన్నీ కూడా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఎక్కువ వస్తాయి. అక్కడనే వాళ్ళ రిజర్వాయర్స్కి 58 నుంచి 80% వరకు డెఫిసిట్ ఉంటుందని. అక్కడ రిజర్వాయర్స్ ఫుల్ అయితే ఆ నీళ్లు మనకు వచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల శ్రీశైలం, నాగార్ సాగర్ ఈ 2 రిజర్వాయర్స్ పైన తీవ్రమైన ప్రభావం ఉంటుంది. కాకపోతే గోదావరి దిశ, గోదావరిని మనం చూస్తే భద్రాచలంలో 2195 టీఎంసీ రావాల్సి వస్తే 1092, కోంట 401 రావాల్సి వస్తే 209, కాటన్ బ్యారేజ్ 2557 టీఎంసీ రావాల్సి వస్తే 1071. అంటే మొత్తం ఇక్కడ చూసినప్పుడు దిశ గోదావరి బేసిన్లో 1179 మిల్లీమీటర్ల వర్షపాతం పడాలి. ఈ సంవత్సరం ఎక్స్పెక్టేషన్ 914, అంటే 22.5% వర్షపాతం తక్కువగా పడుతుందని. అక్టోబర్లో అయితే 54% డెఫిసిట్ పడే పరిస్థితి వస్తుంది. అయితే కాస్తో కూస్తో గోదావరి డెల్టాలో, గోదావరి నదిలో మనకు కొంత నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకని ఈరోజు పట్టిసీమ కూడా కృష్ణా డెల్టాలో నీళ్ల కంటే కూడా త్రాగునీరు ఇవ్వగలిగామంటే దానికి కారణం పట్టిసీమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన పెన్నా మొత్తం 135 టీఎంసీ సోమశిలకు రావాల్సి వస్తే 51 వస్తాయి. గొట్టా బ్యారేజ్ వంశధార 87కు 36, తోటపల్లి, నాగావళి 36కు 27. అంటే కొద్దిగా మనం చూసినప్పుడు పెన్నా బేసిన్ కొంచెం తక్కువ వర్షం నీళ్లు రావడం అలాంటి ప్రమాదం కూడా ఉంది. టోటల్గా మన రాష్ట్రంలో గడిచిన 2 సంవత్సరాలుగా నీటిపైన ఎక్కడికక్కడ సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేశాం. దానివల్ల మీరు చూస్తే గ్రాడ్యువల్గా టోటల్ మేజర్ మీడియం ఇరిగేషన్ రిజర్వాయర్స్ 2015లో 291, 18లో 491, 23లో 401, 2025లో ఫస్ట్ టైం 953 టీఎంసీ నీళ్లు. అంటే 2003 కంటే 2025లో
దగ్గర దగ్గర 552 టీఎంసీ నీళ్లు అదనంగా పొదుపు చేయగలిగాం. అది ఈరోజు కొంతవరకు శ్రీరామ రక్ష అయింది. ఈ సంవత్సరం మనం చూస్తే 554 టీఎంసీ నీళ్లు వస్తాయని ఒక అంచనా. మైండ్ ఇరిగేషన్ ట్యాంక్స్లో 82, ఇంకొక పక్క గ్రౌండ్ వాటర్ మనం ఉపయోగించుకుంటే 8.64 మీటర్లకు వెళ్ళింది. పోయినసారి బాగా చేశాం, లోయెస్ట్కి వచ్చాం 6.47. ఈసారి వర్షపాతం తక్కువ ఉంది కాబట్టి అది కూడా దగ్గర దగ్గర 2.2 మీటర్లు అదనంగా వాడుకునే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ చూసిన తర్వాత దిశ 25 కంటే రిజర్వాయర్ల వరకు ఈ సంవత్సరం బెటర్గా నీళ్లు పెట్టగలిగాం. దానికి కారణం పోయిన 2 సంవత్సరాల పొదుపుగా వాడడం, ఎక్కడికక్కడ రిజర్వాయర్స్ని ముందు జాగ్రత్తగా ఫుల్ చేసుకోగలిగాం. అందుకని 15, 18, 23 కంటే 26లో రిజర్వాయర్లో కొద్దిగా నీళ్లు పెట్టుకోగలిగాం. కొన్ని ఇక్కడ ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు మనం చూసినప్పుడు అందరూ కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయాల్లో, నీరు లేని సమయంలో, తీవ్ర వర్షాభావం ఉండే ఈ సంవత్సరంలో మనం ఎక్కడికక్కడ అనలైజ్ చేసుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎంత సాగునీటి లభ్యత ఉంది, భూగర్భ జలాలు ఎంత ఉన్నాయి, వ్యవసాయంపై ఎంత ప్రభావం పడుతుంది, ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణ, పెన్నా ఇవన్నీ కూడా చాలా తక్కువ నీళ్ళు వచ్చే అవకాశాలు కనపడుస్తున్నాయి. గోదావరి నీళ్లు వస్తున్నాయి, సముద్రంలోకి పోతున్నాయి. కొంతవరకు ఇక్కడ తెచ్చుకోగలుగుతున్నాం. కొంతవరకు మనం ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా పూర్తయితే ఈ సంవత్సరం అనకాపల్లి వరకు నీళ్లు తీసుకుపోతాం. అది కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కాకుండా ఈరోజు కొద్దిగా వర్షాలు ఒరిస్సాలో పడడం, దానివల్ల వంశధారలో కొద్దిగా